ఒకవేళ మీ భర్త 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కూడా ఒకవేళ అనుకోకుండా ఆయన మరణించిన తర్వాత క్లెయిమ్ కంపెనీ రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? అసలు ఎందుకు రిజెక్ట్ చేసింది? అంతకుముందు ఉన్న రోగాలు చెప్పకపోవటం వల్ల, అంటే హార్ట్ స్ట్రోక్ ఉంది ఆ పేషెంట్కి. ఈ కేస్ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? ఇది మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో జరిగిన రియల్ కోర్ట్ కేసు. పిట్ట అప్పన్న ఆయన 2020లో కొత్త ఎల్ఐసి న్యూ జీవన్ లాభ్ పాలసీ తీసుకున్నాడు. 2 లక్షల పాలసీ అది. కానీ అనుకోకుండా 2021 ఆగస్టు 25న ఆయన మరణించారు. ఆయన వైఫ్ పిట్ట అచ్చమ్మ గారు డెత్ క్లెయిమ్ని ఎల్ఐసి కంపెనీకి సబ్మిట్ చేశారు. కానీ ఎల్ఐసి కంపెనీ ఆ క్లెయిమ్ని రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆ కంపెనీ ఏమని ఆర్గ్యుమెంట్ చేసింది? పాలసీ తీసుకునే ముందే పిట్ట అప్పన్న గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఆర్గ్యుమెంట్ చేసింది. ఇప్పుడు అక్కడే కోర్ట్ కమిషన్ వాళ్ళకి ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ప్రూవ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని కొన్ని రోజులు గడువు ఇచ్చింది. కానీ ఆ కంపెనీ ఒరిజినల్ ప్రపోజల్ ఫామ్ మరియు ముందుగానే ఉన్న డిసీజ్ గురించి ఆ మెడికల్ రికార్డ్స్, ఆ డాక్యుమెంట్స్ కోర్టుకి సబ్మిట్ చేయలేకపోయింది. 2 పార్టీస్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టు ఏమని చెప్పింది? వాళ్ళు ఇచ్చిన గడువులో సరైన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీలు, కానీ అది వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టి కోర్టు పిట్ట అచ్చమ్మ గారికి తీర్పుని ఇచ్చింది. ఏంటంటే ఎల్ఐసి కంపెనీ పిట్ట అచ్చమ్మ గారికి 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు, పైగా 9% ఇంట్రెస్ట్ అండ్ లిటిగేషన్ ఖర్చులు కూడా కంపెన్సేషన్గా పే చేయాలని కోర్టు ఆర్డర్ చేసింది. ఇందులో గుణపాఠం ఏంటి? క్లెయిమ్ రిజెక్ట్ అయిందని అక్కడే ఆగిపోకూడదు. అసలు ఎందుకు రిజెక్ట్ అనే రీజన్, కరెక్ట్ ఎవిడెన్స్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఇంకోటి, పాలసీ తీసుకునే ముందే మీరు తీసుకునే పాలసీ అది మిమ్మల్ని నిజంగా రక్షిస్తుందా లేదా సరైన సమాచారం తెలుసుకోవడం కూడా మీ బాధ్యత.